అందరికీ నమస్కారం. పూర్వం సుతుడు శౌనకాదులకు, నందీశ్వరుడు మార్కండేయుడికి పార్వతీ కళ్యాణం గురించి చెప్పెను. కాబట్టి మహాశివరాత్రిలోపు భక్తి శ్రద్ధలతో ఈ కథ విన్న వారికి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం తప్పకుండా పొందుతారు. పూర్వం జగత్ ప్రశస్త పొందిన హిమత్ పర్వతం భారతదేశమున ఉత్తరమున బ్రాకశాన్విత సౌందర్య రాశిగా ఉండెను. వెండి కొండయని దానిని అందురు. సర్వ పర్వతములలో హిమత్ పర్వతం ఆధిపత్యం కలది. ప్రకృతి సౌందర్యమునకు, సుగంధయుక్త పుష్పఫలములకు, మునుల తపస్సులకు విశ్వవిఖ్యాతి పొందింది. ఆ హిమవత్ పర్వతమునకు వివాహ ప్రసక్తి జనించెను. హిమవంతుడు సర్వదేవతలను సందర్శించి కుశలములు అడిగి తన ద్వారా వారికేమైనా అవసరాలు ఉన్నాయా అని వినయంగా అడగగా, వారు అతని మంచితనమును మెచ్చుకొని బ్రహ్మచారి అయిన హిమవంతుని వివాహం చెయ్యాలని మేనక అను ఒక చక్కని చుక్కను హిమవంతునికిచ్చి వివాహం చేసెదరు. దేవతలందరూ ఆ భార్యాభర్తలను ఆశీర్వదించి అనేక వరములు ఇచ్చి వెళ్ళిపోయారు. మేనకతో హిమవంతుడు స్వస్థానమునకు వెళ్ళెను. మేనక హిమవంతులు క్రీడాసక్తులై కొంతకాలము సుఖంలో తేలి ఉండగా, ఒకరోజు దేవతలు హిమవంతుని సన్నిధానమునకు వచ్చిదిరి. అప్పుడు హిమవంతుడు, మహాత్ములారా, మీ రాకతో మా గృహం పవిత్రమైనది, నా జన్మ సాఫల్యత పొందింది. మీ రాకకు గల కారణమేమిటో దయచేసి నాకు చెప్పండి. మీ ఆజ్ఞలను శిరసా వహిస్తాను అని హిమవంతుడు పలకగా, దేవతలు, ఓ హిమవంతుడా, రాక్షసులు తారకుని ఆధ్వర్యంలో లోకములకు బాధలు కల్పించుచున్నారు. వారిని శిక్షించుట కొరకు పరమేశ్వరునికి వివాహం చేసుకోవడానికి నీవొక కుమారుని పొందవలను. నీవు ఆ మహాశక్తిని ప్రార్థించి పార్వతీ ఈశ్వరులకు భార్యగా చేసి లోక కళ్యాణము జరుపు అని సెలవిస్తారు. మీరు శీఘ్రమే సంతానం కలుగుటకు తపస్సు చేయుము అని దేవతలు హిమవంతునికి సెలవు ఇస్తారు. అది విన్న మేనక హిమవంతులు మహా ఆనందం పొంది మహాశక్తి గురించి తపస్సును ఆరంభిస్తారు. చైత్రశుద్ధ పాడ్యమి మొదలు 27 వారములు మిక్కిలి భక్తితో మహాశక్తిని వారు పుత్రిక ప్రాప్తికై పూజించసాగుతారు. తరువాత గౌరీ విగ్రహమును ఇనుముతో చేసి తగిన విధులతో విద్యుక్తముగా ఉపచారములొనర్చి నివేదనం చేసి ప్రార్థించసాగుతారు. ఫలహారములను మాత్రమే స్వీకరించి కొన్నాళ్ళు జలములే కొని కొంతకాలము తపస్సు చేస్తారు. కొన్నాళ్లకు వాయువును మాత్రమే తీసుకొని తపస్సునొనర్చగా ఆ పరాశక్తి ప్రత్యక్షమై కోరికలు కోరుకోమంటుంది. జగశక్తి నమస్కారం. భావదర్శన పుణ్యకారంగా మా జన్మలు ధన్యమైనది. మాకు సుగుణవంతులగు పుత్రశతంబులు కలుగునట్లు ప్రసాదించుటయే కాక, నీవే మా కుమార్తెగా ఇట్టి ఈశ్వరుని పెళ్లాడి జగత్ కళ్యాణం చేయవలసిందిగా కోరుతున్నాము. పరాశక్తి అటులనే అని వరమిచ్చి అంతర్ధనం కాగా వారు తమ స్థానములకు వెళ్తారు. కొంతకాలమునకు మేనకకు మైనకుడను కుమారుడు జన్మించెను. తర్వాత పుట్టిన కుమారులతో మొత్తం 100 మంది కొడుకులైతారు. పుత్రిక జననమునకై వారు మహాశక్తిని గూర్చి ప్రార్థించి పూజించేవారు. పరదేవత ప్రభావం వలన మరికొంత కాలమునకు చైత్రశుద్ధ నవమి రోజున ఆర్ధ నక్షత్రమున మేనకకు మహాశక్తి అవతారం జన్మించెను. ఆ శుభ సమయమున ఆకాశ మండలమంతయు తేజోమయంగా వెలిగింది. మలయ మారుతములు హాయిగా గొల్పుచు వీచెను. పూలవాన కురిసెను. దేవదుందుబులు మ్రోగెను. చతుర్భుజములతో లాలట నేత్రములతో శోభించిన ఆ శుభకారమున మేనక, అమ్మ, దయచేసి సామాన్య రూపంతో దర్శనము సంగి మమ్ము కాపాడుము అని ప్రార్థించెను. వెంటనే ఆ శక్తి మేనకకు సంతోషం కలుగు రీతిగా మాయజనితముగా బాలిక రూపం దాల్చి సహజ సిద్ధముగా ప్రత్యక్షమైంది. అప్పుడు మేనక హిమవంతులు ముద్దులు మూటగట్టి బాలికనెత్తి ముద్దాడిరి. పిదప బ్రహ్మల ఆశీర్వాదమొంది వారిని సంతోషపరిచి కుమారులను కుమార్తెలను ప్రాణముగా చూసుకొనసాగిరి.
ఒకరోజు ఆకాశవాణి, హిమవంత, మీకు పుట్టిన బాలిక పార్వతి అని నామకరణం జరుగును. కొంతకాలమున ఆమె పరమేశ్వరుని పెళ్ళాడి త్రిలోకమునందు గౌరవించబడును అనెను. ఆ ఆకాశవాణి యొక్క మంగళకర వాక్యములకు దేవతలు మునులు కూడా ఆనందించిరి. పార్వతి దినదిన ప్రవర్ధనమందు ఆటపాటలతో కాలం గడుపుచుండెను. చిత్రములుగా ఆమె బాల్య క్రీడలకు అందరూ ముగ్ధులగుచుండేవారు. కొంతకాలంలో ఒకనాడు నారద మునీంద్రుల వారు మహతి అను వీణను మీటుకొనుచు మండల మార్గమున అనుసరణై పోవుచు హిమవంతుని నివాసమునకి వచ్చెను. అప్పుడు హిమవంతుడు నారద మునీంద్రుల వారికి గౌరవించి తన ముద్దుల పట్టియగు పార్వతిచే మౌనికి నమస్కరింపజేసి ఆ కన్యమణికి తగిన వారు ఎక్కడున్నారో తెలుపమని నారద మునీంద్రులని అభ్యర్థించెను. నారదుడు ఆమె హస్తరేఖ పరీక్ష చేసి ఆమెకు తగిన వరుడు పరమేశ్వరుడేనని, దేవతల పూజలందుకొను శివుడు హిమవంతునికి అల్లుడవుతాడంటూ ప్రత్యేక అదృష్టమని పలికెను. నారదుడు వెళ్ళిన తర్వాత మేనక హిమవంతులు పరమేశ్వరుని భర్తగా పొందుటకై తపమాచరించమని పార్వతికి బోధించిరి. వైరాగ్యమున ఉన్న శంకరుణ్ణి శ్రీమన్నారాయణుడు మోహవంతుణ్ణి చేసి జ్ఞాన మార్గమును బోధించెను. నారాయణ మంత్ర జపాంతరంగుడై కైలాసచలమందు శివుడు నీరసుడై ఉండగా శివుడి నుదుట నుంచి ఒక చెమట చుక్క నేలపై పడింది. దాని వలన ఒక విశిష్టత కలిగిన పుత్రుడు జన్మించెను. భూదేవి ఆ కుమారుణ్ణి తీసుకొని శంకరుని ఎదుటకు రాగా ఆ బాలుడికి భౌముడిగా నామకరణం చేసి భూదేవి వెళ్ళిపోయింది. భౌముడు పెద్దవాడై శివుని గురించి తపస్సు చేయగా పరమేశ్వరుడు దయ వహించిన వాడై వారికి కుంజుడను పేరగ్రహమండలమును స్థానమును కల్పించి అప్పటి నుండి భౌముడు కుజనామంతో పిలువబడ్డాడు. గ్రహరాజి అయి విరజిల్లుతున్నాడు. తర్వాత శంకరుడు మహా తపస్సు చేస్తుండగా లోకవర్తనం ఎట్లున్నదని ఆత్మజ్ఞాన దృష్టితో చూడగా మహాశక్తి పార్వతిగా పెరుగుచుండుట, ఆమె తన కొరకై తపం ఆచరించుట గ్రహించి శివుడు సంతోషపడెను. ఈ విధముగా పార్వతి పరమేశ్వరుని వివాహం చేసుకొనుటకు నారద బోధిత పవిత్ర పంచాక్షరి మంత్రపఠన ధ్యానంచే పార్వతి క్షీణించసాగింది. తల్లిదండ్రులు జాలిపడి పార్వతిని తపస్సు మాని ఇంటికి వచ్చేయమనగా పట్టుపట్టి శివుణ్ణి భర్తగా చేపడతానని గట్టిగా చెప్పి యథావిధిగా తపస్సును ఆచరించి ఉండెను. మేనక హిమవంతులు ఇంటికి వెళ్ళిపోయారు. దేవతలు బ్రహ్మ విష్ణు దేవేంద్రుడు శంకరుని వద్దకెళ్ళి లోక కళ్యాణార్థమై పార్వతిని నీవు వివాహమాడుట తప్పనిసరి అని చెప్పిరి. అంత విష్ణువు శంకరునికి గృహస్థ శ్రమ ధర్మ ప్రశస్తం ఎరుగుబరిచి భార్య లేనివాడు పూజార్హుడవుతాడు కనుక శంకరా, నీవు పార్వతిని పరిణయమాడి ఒక కుమారుని కనవలెను. లోక కంటకుడైన తారకాసురుడు అతని వలె అంతమవును అని బోధించగా శంకరుడు ఒప్పుకొనెను. అప్పుడు అందరూ తమ స్వస్థలములకు వెళ్ళిరి. శంకరుడు తన వివాహమునకు సప్త మహర్షులను సంధానకర్తలుగా చేసుకొని వారిచే పార్వతికి తనపై గల ప్రేమను పరీక్షింపచేసి చివరకు పార్వతీదేవి శివునికై ఘోర తపస్సు సంకల్పం చేసుకొని అన్నపానీయాలు సైతం మాని ఆకులు తింటూ ఉగ్ర తపస్సు చేస్తుంది. అందుకే అమ్మకు అపర్ణ అని నామధేయం. శివుడు సంతోషించి మరొకసారి పరీక్షిద్దామని ముసల బ్రాహ్మణ వేషధారి అయి పార్వతీదేవి దగ్గర వెళ్ళి శివుడిపై నిందలు వేస్తాడు. శివుడు బట్ట కట్టడని, పాములను అభరణంగా ఉంటాయని, శ్మశాన నివాసి అని, తనని సరిగ్గా చూసుకోలేడని ఇలా రకరకాలుగా చెప్పగా పార్వతీదేవి ఉగ్రురాలై అతనిని తరిమివేస్తుంది. తక్షణమే శివుడు ప్రత్యక్షమై సంతోషంతో తనని సాంప్రదాయబద్ధంగా వివాహం ఆడతానని చెప్పి ఇంటికి వెళ్ళమంటారు. తర్వాత సప్త ఋషులను శివుడు హిమవంతుని దగ్గరికి వెళ్ళి తను పార్వతీమాత పెళ్లికి పెద్దరికం వహించమంటాడు. తర్వాత వేద శాస్త్రోక్తంగా బ్రహ్మదేవుడే పురోహితుడై సకల దేవతల ఆనంద ఉత్సవాల నడుమ
శివపార్వతులు పెళ్లి చేసుకుంటారు. తర్వాత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివపార్వతి పుత్రుడుగా జన్మించి దేవతల తరపున నాయకుడై తారకాసుర సంహారం గావిస్తాడు.